మెడల పెద్ద పాము కరువు ఉందా అన్నట్టు. ఒప్పుకున్నావా అంటూ. హాయ్ శివ బ్రో. అదిగో శివ గారు ఇందాక మిమ్మల్ని శివ బ్రో అడిగిండు మా బాబాయ్ రాలేదా అని, తెలుసా? మీ బాబాయ్ గాడు ఏంటి తెలుసా? బాబాయ్ గాడు ఈ లైవ్ లోనే అడుగుతాడు, పక్క లైవ్ పోతే నేను గుర్తున్నాను బాబాయ్ గాడికి. నేను ఎవరో అంటాడు. అవును, వేరే వాళ్ళ లైవ్లో కూడా ఉన్నారు, అరుణాసిస్ లైవ్లో కూడా ఉన్నాడు మీ బాబాయ్. నాకొద్దు కూడా అంట. శివ బ్రో నాకు ఇందాక లైక్ ఇచ్చారా మీరు? ఇచ్చినట్టున్నారు. ఇంకొక 3 likes వస్తే పడుకుంటా కదా. ట్యాబ్లో పెట్టు కాదు, ఇదేదో ఐప్యాడ్లో పెట్టుంటే లైవ్ నేను నా ఫోన్లోనే 3 accounts ఉన్నాయి, టక్క కొట్టేసేదాన్ని లైక్ని. ఎప్పుడో ఆఫ్ చేసేసేదాన్ని నేను లైవ్ని. ఇంకా చెప్పాలరా తమ్ముడు, ఏం తిన్నావురా తమ్ముడు? నీకు స్విచ్ అకౌంట్ ఉంటే ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా. వేరే లైవ్ లో ఎవరో లైవ్ లో బాబాయ్ వేరే లైవ్లో ఎవరో ఈ లైవ్లో బాబాయ్ అంట. ఏమన్నా తెలియదు, చెప్పిందైనా కామెంట్ అర్థం కాలే. ఈ రోజు నుంచి మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడు, నాకు మాట్లాడేంత ఓపిక లేదు. సరే మాట్లాడు, నేను కూడా నేర్చుకుంటాను నీ దగ్గర. ఎలాగో ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర నేర్చుకుంటా తమ్ముడు. యూఎస్కి పోవాలి కదా, యూఎస్కి పోవాలి కదా. ఇండియా ఇంగ్లీష్ కాదు, యూఎస్ ఇంగ్లీష్ నేర్పించు తమ్ముడు నాకు. వానికి వచ్చేదే బటర్ ఇంగ్లీష్. ఆ బటర్ ఇంగ్లీష్ నీకు బటర్ వేసి ఇంకా నాన్ పెట్టి నేర్పిస్తాడు. అమ్మయ్య, 18 likes వచ్చాయి. అబ్బాయి ఎవరో నా దయ చూపించి ఇంకో లైక్ కొట్టినారు కింద నుంచి విని. ఇంకో 2 లైక్లు కొట్టేయండి. శివ గారు మీకు ఇంకోటి ఉంది కదా, కొట్టేయచ్చు కదా. కేసీఆర్ తోసీఆర్ ఏదో ఉంది కదా. శివ తమ్ముడు, నీకు ఇంకో స్విచ్ అకౌంట్ ఉంటే, వేరే అకౌంట్ ఉంటే దాని నుంచి లైక్ కొట్టాయి కదా. శివ బ్రో మీరైనా. అమ్మయ్య, 19th లైక్, సూపర్. ఇంకొక లైక్. అయ్యో, మళ్ళీ 18 likesకి వచ్చారండి. నాకు 19 చూపించింది కదా, మళ్ళీ 18కి వచ్చేసింది ఏంటిది? 19 వచ్చింది. పక్కన హార్ట్ సింబల్స్ కొట్టేను గాయస్ ప్లీజ్. ఇంకొక లైక్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. లైవ్ ఆఫ్ చేస్తే 20 likes. మా శివ గారు వెళ్ళి లైక్ కొట్టేసి వచ్చారనమాట. ఓకే, మళ్ళీ జాయిన్ అవనండి. ఒకసారి అందరికీ బాయ్ చెప్పేసి అలా వెళ్ళిపోతా. Everybody have a one dream, I think, but you are so poor and rich does not matter in your life. Past is past. Past is very never not come back again. Present is most important. And దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఐ థింక్ వీడు సూపర్, అది వాళ్ళు పేదవాళ్ళైనా అవని రిచ్ అయినా అవని, ఇట్స్ మ్యాటర్స్ యువర్ లైఫ్ డస్ నాట్ మ్యాటర్. అంటే అది అసలు మ్యాటరే కాదు మన లైఫ్లో. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఏదైనా మన పాస్ట్ ఈజ్ నెవర్ నాట్ కమ్ బ్యాక్. పాస్ట్ మళ్ళీ ఎప్పుడు మనకి వెనక్కి తిరిగి రాదు. ప్రజెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్నదే మనకి ఇంపార్టెంట్ అంటున్నాడు వంశీ బ్రో. అవునా వంశీ బ్రో? ఫెయిల్యూర్ ఈజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ సక్సెస్ లైఫ్. ఎస్, ఇది మాత్రం పర్ఫెక్ట్లీ కరెక్ట్. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. శివ గారు ఉంటే ఒకసారి లైవ్ చేస్తే బాయ్ చెప్పి గుడ్ నైట్ చెప్తాను. ఇక 21 వచ్చాయి. ఎవరు నాకు లైక్స్ బాగా కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, శివ గారు ఉన్నారా? ఒకసారి మీరు